పరిశుద్ధ గ్రంథములో యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 30వ వచనములో ఎలాగున వ్రాయబడి ఉన్నది. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి యోహాను ప్రభువారిని చూచినప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. క్రైస్తవ జీవిత విధానములో జీవిస్తున్న మనము ప్రతి విషయంలో కూడా వాక్యానుసారమైనటువంటి జీవితంలో ప్రతి వారు కూడా తగ్గించుకోవాలి. ఈనాడు హెచ్చించుకొనగలిగేటువంటి అనేక మందిని మనం చూస్తున్నాం. సమాజంలో అనేక మంది వారు క్రైస్తవులలో కూడా ఉన్నారు, హెచ్చించుకొనగలిగేవారు. చాలామంది కూడా నేను అనేటువంటి ఒక అహంభావంతో కూడా ఉండేవారు ఉన్నారు. క్రీస్తు చేస్తున్న కార్యాల కంటే మేము చేసే కార్యాలు గొప్పవని హెచ్చించుకొనగలిగేటువంటి వారు ఉన్నారు. ప్రభువు కంటే మనము గొప్పవారము కాము, ప్రభువు చేస్తున్న కార్యముల కంటే గొప్పవారము కాము. అందుకే భక్తుడు యోహాను అన్నాడు, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. క్రీస్తు దేవుని పిల్లలారా, క్రైస్తవ దేవుని సంఘ కుటుంబీకులారా, ప్రభు నందు మనము కలిగిన వారమై తగ్గించుకుని మనము ప్రభుని హెచ్చిస్తే నువ్వు హెచ్చించబడతావని వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.